ఇప్పటివరకు బీజేపీ సీఎం అభ్యర్థి బీసీ ఉంటాడు బీజేపీ పార్టీ తరఫున అని చెప్పుకుంటూ వచ్చారు. మరి ఎవరు చెప్పుకుంటూ వచ్చారు? ఎవరు ప్రచారం చేసిండ్రు? మా పార్టీ ఎవరు ఏమని? సో విల్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. రిజల్ట్ వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ లెజిస్లేటివ్ పార్టీ కూర్చొని నిర్ణయం చేస్తుంది. ఆ రోజు మాట్లాడదాం. ఇప్పుడు ఒకటి చేరిండు, ఖమ్మంలోకి వెళ్ళి 12,000 ఓట్లతో గెలిచిండు. 2014లో జీవితంలో ఒకసారి ఎంపీ అయ్యిండు. అది అవతల ఆడ సామాజిక వర్గాలు, బలమైన సామాజిక వర్గాలు ఉంటాయి ఖమ్మంలో. ఈయనకు వ్యతిరేక సామాజిక వర్గం 3 ఉండే చిల్లిని ఓటు. ఈయన 12,000తో గెలిచిండు. అందులో సిట్టింగ్ ఎంపీ వాడు లేడు, సిట్టింగ్ ఎమ్మెల్యే వాడు లేడు. 10 ఏళ్ల కింద ఎంపీ. దాన్ని పట్టుకొని మీడియా ఛానళ్ళు చచ్చిపోయిన పీనుగు పురాణ మందిర్లో 20 ఏళ్ళలో 50 ఏళ్ళ తర్వాతనో పీనుగు లేచినట్టు, దయ్యం లేచినట్టు కాంగ్రెస్ పార్టీ లేస్తున్నది అంటే ఇక మీ ఛానళ్ళని దేవుడే కాపాడాలి. చేస్తారండి. చేసినప్పుడు మాదో రాజకీయ పార్టీ అందరు మా దగ్గర రావాలా, మొత్తం భారతదేశ సమాజం అంతా బీజేపీతో ఉండాలని మాకు ఉంటుంది ఆతృత. కానీ కొందరికి సూసైడల్ టెండెన్సీస్ ఉంటాయి. ఆత్మహత్య చేసుకునే ఆలోచనలు కొందరికి ఎక్కువ ఉంటాయి. శ్రీరాముడే రక్షించుగాక. కిషన్ రెడ్డి గారికి అధ్యక్ష పదవి ఇచ్చారు కాబట్టి ఇక్కడ నెక్స్ట్ కేంద్ర మంత్రివర్గంలోకి తెలంగాణ నుంచి 10 మందికి ఛాన్స్ ఉంటుంది అంటారు. మీ పేరు కూడా వినపడింది వార్తలలో. అట్లా మీకు ఇండికేషన్ ఉందా? మీరు విన్న చోట వింటా ఉండండి, అక్కడనే అడగండి ప్రశ్నలు. నేను వినొద్దు అంటలేను మిమ్మల్ని. అంటే కొంతమంది పార్టీ నేతల ఫిర్యాదుల కారణంగానే బండి సంజయ్ మార్పు జరిగిందని కూడా ఒక ప్రచారం జరుగుతుంది. అంటే బండి సంజయ్ గారు చేసినప్పుడు కూడా ఫిర్యాదుల మేరకు చేసిర్రా? అట్లా ఉండదండి. టైం టు టైం మార్పులు అన్నవి సమయానుసారం సందర్భం తగ్గట్టు ఎలక్షన్లలో చాలామంది, మన రాష్ట్రమే కాదు వేరే రాష్ట్రాలలో కూడా ఉంది, పార్టీ మీద ఎలక్షన్లు వస్తున్నాయి. ప్రత్యేకంగా లోక్సభ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. భారతదేశం ఇవాళ ప్రపంచం మొత్తం భారతదేశం వైపు చూస్తుంటే భారతీయులు మ్యాక్సిమం మంది 70% మంది మోడీ గారిని 3వ ప్రధానిగా చేయాలన్న దృఢ సంకల్పంతో ఉన్నారు. దానికి తగ్గట్టుగా పార్టీ కూడా నిర్ణయాలు తీసుకోవాలి. టీఆర్ఎస్ బీజేపీ మధ్య పొత్తులో భాగంగానే ఈ అధ్యక్ష మార్పు కానీ మన పార్టీలో రాష్ట్రంలో మార్పులు చేయడం జరుగుతున్న ప్రశ్న ఇప్పుడు తెలంగాణ ప్రజలకి క్లియర్గా ఛానళ్ళ పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు, మీరు తెలుసు. పని కట్టుకొని బీఆర్ఎస్ బీజేపీ దోస్తట, కాంగ్రెస్ లేస్తుందట. కాంగ్రెస్లో గెలిచిన ఎటు పోవాలి? ఎటు పోవాలి? బీఆర్ఎస్లకు పోవాలి. ఈడ గెలవాలి, అటు పోవాలి. వీడేం చేయాలి? వాడిని గెలిపించాలి. ఈ మధ్యలో 2-3 ఛానళ్ళకి పైసలు ఇవ్వాలి, ప్యాకేజీలు ఇవ్వాలి. ఈ ఛానళ్ళు ఈ ప్యాకేజీని లేపాలి. ఇటువంటి పనికిమాలిన న్యూస్లు చూపెట్టుకొని టీఆర్పీలు తగ్గించుకోకుండా లాసులలో పోతాయి ఛానళ్ళు. ఇప్పుడే లాసులలో ఉన్నట్టున్నాయి. మీ రిపోర్టర్లకు జీతాలు లేవు జిల్లాలల్లో. ఇంకా ఛానళ్ళు లాసులకు పోయి పనికిమాలిన అజెండాలు పెట్టుకొని జర్నలిజం అన్నది జెన్యున్గా నడిపియండి. మీరు ఒకటి చూపెట్టంగానే, మీరు మీ స్క్రీన్లో పచ్చగా చూపెట్టంగానే పచ్చ పార్టీలు ప్రభుత్వంలోకి రావు, గులాబీ రంగు చూపెట్టంగానే గులాబీ పార్టీలు ప్రభుత్వంలోకి రావు. ఆ జమానా వేయింది. ఎన్టీ రామారావు జమానాలో అవుతుండారు. ఇవాళ రేపు కాదు అది.